హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేయండి, రెస్టారెంట్లో తిన్నట్లుగానే ఉంటుంది మటన్ కర్రీ. మరి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇలా 1 kg మటన్ను నీట్గా శుభ్రంగా కడుక్కొని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 3 టమాటోస్ ముక్కలు, 1 స్పూన్ పసుపు, మీ కారానికి తగ్గట్లు కారం, నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపేయండి. ఇలా మసాలాలన్నీ కలిపేసుకున్న తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిసే వరకు కలపండి. చూసారు కదా, ఈ మసాలాలన్నీ మటన్లో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పక్కన వదిలేయండి. అరగంట తర్వాత మటన్ మొత్తం బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని మటన్ ఉడికేంత వరకు ఒక 30 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మంటను మాత్రం. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామా? చూసారు కదా, మటన్ మనం ముందుగా కడిగేసుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ వచ్చినాయి. ఒక్కసారి కలిపేసి ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఒక 30% ఈ మటన్ ఉడికిపోయినట్లేనండి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఏం కదపకుండా మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారు కదా ఎంత చక్కగా మటన్ ఉడికిపోయిందో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా వేసి, అలాగే ఒక రెమ్మ పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామా? చూడండి ముక్క ఎంత చక్కగా ఉడికిపోయిందో మసాలాలన్నీ పట్టి. ఇంకా గ్యాస్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసుకోవటమే.
ఎంతో టేస్ట్గా ఉండే రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.